ఆ కుటుంబంలో శంకర్, శాంతి, తన కూతురు బేబీ ముగ్గురు కూడా నివసిస్తున్నారు. అయితే శంకర్ ఒక వేటగాడు. ఆ కుటుంబ జీవన ఆధారం అంతా వాటి మీద ఆధారపడి ఉంటుంది. అతను పక్షుల్ని తీసుకొచ్చి అన్ని డబ్బు సంపాదిస్తాడు. అలాగే మరికొన్ని పక్షుల్ని చంపి మాంసం చేసుకుని తినేవాళ్ళు వాళ్ళ కుటుంబం మీద మాత్రమే ఆధారపడి జీవిస్తూ ఉంటుంది. అలా రోజులు గడుస్తున్నాయి. ఒకరోజు తూని అనే ఆ పక్షి బిడ్డని తీసుకుని వచ్చి చేస్తాడో వ్యక్తి. తూని ఆహారం కోసం అలా బయటకు వెళ్ళినప్పుడు ఇది జరుగుతుంది. తను ఆహారం తీసుకుని తిరిగి వచ్చినప్పుడు తన బిడ్డ కనపడకపోవడంతో చాలా కంగారుగా, అయ్యో నా బిడ్డ ఏమైపోయింది అంటూ చుట్టుపక్కల వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడుగుతూ ఉంటుంది. వాళ్ళందరూ కూడా మాకు తెలియదు అని చెప్తారు. తను ఏడుస్తూ ఉంటుంది. నా బిడ్డని ఎవరు తీసుకుని వెళ్ళిపోయారు? అయ్యో భగవంతుడా, నాకు పెళ్ళైన 10 సంవత్సరాలకి నేను ఒక బిడ్డకు తల్లినయ్యాను. నా బిడ్డని ఎవరు తీసుకుని వెళ్ళిపోయారు? నా బిడ్డని తీసుకెళ్లాల్సిన అవసరం ఎవరికి ఉంది అంటూ ఏడుస్తూ ఉంటుంది. అప్పుడు లూసీ అనే పావురం అక్కడికి వచ్చి, మిత్రమా, నువ్వు అలా ఏడవకు, నిన్ను చూస్తే చాలా బాధగా ఉంది. దయచేసి అలా ఎప్పుడూ ఏడవకు మిత్రమా, నిన్ను చూస్తే నాకు చాలా బాధగా ఉంది. కానీ ఇప్పుడు ఈ విషయం నేను చెప్పక తప్పడం లేదు. నీ బిడ్డని వేటగాడు తీసుకుని వెళ్ళిపోయాడు. అది నేను నా కళ్ళారా చూశాను అని అంటుంది. ఆ మాట వినగానే ఆ తల్లి గుండె పగిలేలా, అయ్యో నా బిడ్డని తీసుకెళ్ళిపోయాడా, అయ్యో అంటూ ఏడుస్తూ పెద్ద పెద్దగా అరుస్తూ ఉంటుంది. అప్పుడు తను, ఏడవకు మిత్రమా, ఏడవకు, ఏదో ఒక రోజు అతని పాపం పండుతుంది, అప్పుడు తనకి బుద్ధి చెప్పొచ్చు అని అంటుంది. రోజులు గడుస్తున్నాయి. కొన్ని రోజులుగా కనిపించకుండా వెళ్ళిపోతుంది. అసలు ఏమైపోయిందో ఏంటో అన్నది ఎవ్వరికీ తెలియదు. అలా ఉండగా ఒకరోజు లూసీ పావురాన్ని ఆ వేటగాడు తీసుకుని వెళ్ళిపోయాడు. లూసీ పెద్ద పెద్దగా ఏడుస్తూ చాటుగా నిలబడి, నా బిడ్డని ఏం చేయకు, దయచేసి వదిలిపెట్టు అంటూ కేకలు వేస్తుంది. అప్పుడు ఆ వేటగాడు కోపంగా, నువ్వు నాకు కనిపిస్తే నిన్ను కూడా పట్టుకొని ఇంటికి తీసుకుని వెళ్ళిపోతాను. ఆ మాటలకు తను చాలా భయపడుతూ ఏడుస్తూ అరవడం మానేస్తుంది. తనకు తెలియకుండా తన వెంట వెళ్తుంది. అక్కడ అతను భార్యతో, చూడు, పావురం పిల్లలు చాలా రుచిగా ఉంటాయి. ఎప్పటి నుంచో పావురం పిల్లల్ని తీసుకుని వద్దాం అనుకుంటున్నా, కానీ అది మాత్రం కుదరట్లేదు. ఈరోజు భలేగా ఇవి దొరికాయి అంటూ ఆనందపడుతూ చెప్తాడు. భార్య, సరే, నేను మంట వేయడానికి కట్టెలు గిన్నె కూడా తీసుకుని వస్తాను. ఆ మాట వినగానే అతను ఆ సరే అంటాడు. అది చూసి పావురం, నా బిడ్డల్ని చంపేస్తారు అంటూ ఏడుస్తూ బాధపడుతూ ఉంటుంది. భార్య కట్టెపుల్లలు తీసుకుని వచ్చి మంట వేసి గిన్నె తీసుకుని వచ్చి అతని ముందు పెట్టి, పావురం రక్తం చాలా మంచిదంటారు, పక్షవాతం వచ్చిన వాళ్ళకి చాలా అద్భుతంగా మందులాగా ఇది పని చేస్తుందంట. ఈ మాంసం రక్తం తింటే పక్షవాతం రాదు, చాలా ఆరోగ్యానికి మంచిది అని చెప్తుంటారు. ఆ రక్తాన్ని గిన్నెలో పంపండి అని అంటాడు. అతను సరే అని పావురాన్ని చంపబోయే సమయానికి పెద్ద ఆకారంలో తూని పక్కకు వచ్చి అతన్ని పట్టుకుని పీక మీద కత్తి పెడుతుంది. దాన్ని చూసి భార్య, అయ్యో దయచేసి నా భర్తను చంపొద్దు అంటూ పెద్ద పెద్దగా కేకలు వేస్తుంది. నీకు దండం పెడతాను, నా భర్తను ఏమీ చెయ్యొద్దు అని కేకలు వేస్తుంది. భార్య కేకలు విని తన కూతురు బయటకు వచ్చి ఆ దృశ్యాన్ని చూసి భయంతో, నాన్న నాన్న అంటూ ఏడుస్తూ, మా నాన్నని ఏం చెయ్యొద్దు, దయచేసి మా నాన్నని ఏం చెయ్యొద్దు అంటూ ఏడుస్తూ ఉంటుంది. ఆ పక్షి, లూసీ, నీ పిల్లల్ని తీసుకుని వెళ్ళిపో అని పెద్దగా కేకలు వేస్తుంది. వెంటనే లూసీ అక్కడ ఉన్న తన పిల్లల్ని తీసుకుని ఆకాశంలో ఎగురుతుంది. అప్పుడు తూని, ఇదిగో చెప్తున్నా చూడు, నీ భార్య బిడ్డల ముఖాన్ని చూసి నేను నిన్ను చంపకుండా వదిలేస్తున్నాను. నా పిల్లల్ని, ఎంతో మంది పిల్లల్ని పొట్టను పెట్టుకున్నావు. నువ్వు చెయ్యాలనుకుంటే ఇదే కాదు, చాలా పనులున్నాయి. నువ్వు పనులు చేసుకుని బ్రతుకు, లేదంటే నా చేతిలో నీ ప్రాణాలు పోతాయి. ఈసారి నీ భార్య పిల్లల ముఖాన్ని కూడా అస్సలు చూడను అని అంటుంది. భయంతో, దయచేసి నా గొంతు మీద కత్తి తీయి, నాకు భయంగా ఉంది, నన్నేం చెయ్యొద్దు అంటాడు. నేను చెప్పిన దానికి సరే అని చెప్తే కానీ నిన్ను వదిలిపెట్టను, చెప్పు. ఇక నుంచి పక్షుల జోలికి వెళ్ళనని చెప్పు, ఒకవేళ వెళ్తే నీ ప్రాణాలు పోతాయి, చెప్పు అని అంటుంది. నేను అసలు ఇంకెప్పుడు పక్షుల జోలికి వెళ్ళను, దయచేసి నన్ను వదిలిపెట్టు అని అంటాడు. తను అతన్ని వదిలిపెట్టి పక్కకు నెట్టి వెళ్ళిపోతుంది. అతను చాలా భయపడిపోయి అతని భార్య, ఇద్దరు పిల్లల్ని కూడా అతన్ని పెట్టుకుని ఏడవడం మొదలు పెడతారు. అసలు అంత పెద్ద పక్షి ఎలా అక్కడికి వచ్చింది వాళ్ళకి అర్థం కాదు. వాళ్ళు చాలా భయపడుతూ ఇంట్లోకి వెళ్ళిపోతారు. ఇది ఇలా ఉండగా ఆ పెద్ద పక్షి లూసీతో మాట్లాడుతూ ఉంటుంది. లూసీ, ఎందుకంత ఆశ్చర్యపోయి చూస్తున్నావు? ఏం జరిగింది?
నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది మిత్రమా. నువ్వు ఇంత పెద్ద ఆకారంలోకి ఎలా మారావు అసలు? ఈ అడవిని వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళిపోయావు? ఇదంతా ఏంటి అని అడుగుతుంది. అప్పుడు తను, నేను చనిపోతాను అనుకున్న సమయంలో ఒక స్వామీజీ నాకు కనిపించి దగ్గరకు తీశాడు. అతను నాతో, మనుషులకి కష్టాలు అనుకున్నాను, పక్షులు కూడా కష్టాలు ఉంటాయి. అసలు నీకు వచ్చిన కష్టమేంటి? నువ్వెందుకు చనిపోవాలనుకున్నావు అన్నాడు. అప్పుడు నేను ఏడుస్తూ, నా బిడ్డ చనిపోయింది, ఒక వేటగాడి చేతిలో మరణించిందే అంటూ ఏడుస్తూ జరిగిన విషయం చెప్తుంది. నీ బాధ ఏంటో నాకు అర్థమైంది. కానీ దానికి ఎదురుగా పోరాడాలి, కానీ ఇలా చేయడం వల్ల నీకేమొస్తుంది? నేను ఆ మనిషితో ఎలా పోరాడగలను చెప్పండి? నేను చెప్పినట్టు చేస్తే తప్పకుండా రాగలవు అని ఒక మంత్రం చెప్తాడు. అది 41 రోజులు ఉదయాన్నే చన్నీళ్లు స్నానం చేసి జపించమని అన్నాడు. నేను ప్రతిరోజు కూడా స్నానం చేసి ఆ మంత్రాన్ని జపించాను. ఆ తర్వాత నా రూపం ఇలా మారిపోయింది. అప్పుడు నాకు అర్థమైంది, నేను అతన్ని ఎదుర్కొని అతనికి బుద్ధి చెప్పాలి అని. ఆ సమయం రానే వచ్చింది. అందుకే నేను నీ బిడ్డని కాపాడగలిగాను అని జరిగిన విషయం చెప్తుంది. ఆ మాటలకి తను చాలా సంతోషపడుతూ, ఖచ్చితంగా అతనిలో మార్పు కనబడుతుంది. ఎందుకంటే తన భార్య బిడ్డల కంటే ఎవరికీ ఎక్కువ ఏదీ ఉండదు. నువ్వు పట్టుకున్నప్పుడు అతని ముక్కులో అదే కనబడింది. తన భార్య పిల్లల్ని వదిలేసి వెళ్ళిపోతాను ఏమో అని ఖచ్చితంగా అతను మారతాడు అని అంటుంది. రోజులు గడుస్తున్నాయి. వేటగాడి కుటుంబం అక్కడి నుంచి వెళ్ళిపోయి వాళ్ళకి తగిన పనులు చేసుకుంటూ సంతోషంగా జీవిస్తున్నారు. తూని వాళ్ళు 3 ఎకరాల పొలలో పుచ్చకాయ